బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సీఎం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు వేయనున్నారు. అనంతరం నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సీఎం ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు వేయనున్నారు. అనంతరం నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సీఎం ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొడంగల్ వస్తున్నట్టు అసలు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రైట్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి అయితే సీఎం సొంత నియోజకవర్గాల నేపథ్యంలో అక్కడ ఓటు హక్కుని వినియోగించేందుకు కూడా ఇవాళ 11 గంటలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ మున్సిపాలిటీ చేరుకుంటారు. అక్కడ 6వ నెంబర్కి సంబంధించిన ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికీ అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రావడానికి వచ్చి ఓటు హక్కు వినియోగించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రామగుండ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.